శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. తుని చిన్నారి మిస్సింగ్ మిస్టరీ ఇంకా కూడా కొనసాగుతూనే ఉంది. దీంట్లో కూడా ఎటువంటి క్లూ కూడా దొరకటం లేదు. ఇక జాను కుటుంబ సభ్యులను హోంమంత్రి అనిత పరామర్శించారు. బాలిక కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు అనిత. ఇక ఇప్పటికే కూడా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కథనాల ప్రకారం కూడా అంటే ఎవరెవరో ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. దీంట్లో ఏవేవో థింగ్స్ ని ఇన్వాల్వ్ చేస్తా కూడా కథనాలు ప్రసారం చేస్తూ ఉన్నారు. వీటి మీద కూడా వాళ్ళ తల్లిదండ్రులు స్పందించారు. మేము పాప తిరిగి సేఫ్ గా వస్తుంది అనేటువంటి ధైర్యంతో ఉన్నాం. దయచేసి మా ధైర్యాన్ని మాత్రం మీరు చెరిపివేయొద్దంటూ వారు కోరారు. ఇక్కడ హోంమంత్రి అనిత వెళ్లి వాళ్ళని పరామర్శించడం జరిగింది. ఇక గతంలో కూడా ఇదే అంశం మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవ తీసుకోవడం జరిగింది. అదే సమయంలో ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సరిపోకపోతే ఎన్డీఆర్ఎఫ్ ను వాడుకోవాలంటూ చెప్పటము, ఆ తర్వాత ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగాయి. ఇంకా అయినప్పటికీ కూడా బాలిక అదృశ్యం కేసు మీద దర్యాప్తు జరుగుతూ ఉన్నప్పటికీ కూడా పురోగతి మాత్రం కనిపించడం లేదు. కాకినాడ జిల్లా ఎస్పీతో హోంమంత్రి మాట్లాడటం జరిగింది. ఇప్పటి వరకు జరిపినటువంటి గాలింపు వివరాలను కనుక్కున్నారు. ఇక హోంమంత్రి అనితకు వివరించారు ఎస్పీ. ఇప్పటి వరకు కూడా అసలు మొదటి నుంచి కూడా ఈ కేసు ఏ కోణంలో కొనసాగిస్తూ ఉన్నాం, మధ్యలో వచ్చినటువంటి అనుమానాలు ఏంటి, వాటిలో దర్యాప్తు ఏ విధంగా కొనసాగించావు ఏంటి అన్నటువంటి మొత్తం వివరాలను కూడా హోంమంత్రి అనితకు అందజేయడం జరిగింది. ఇక బాలిక అదృశ్యంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేయిస్తున్నామంటూ ఎస్పీ తెలిపారు. జాను కుటుంబానికి అండగా ఉంటామంటూ హోంమంత్రి అనిత హామీ ఇవ్వటం జరిగింది. ఇక ఇప్పటికే బాలిక అదృశ్యం కేసు మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం చూడొచ్చు. ఒక తెలుగు రాష్ట్రాల్లో ఒక బజ్ అనేది నెలకొని ఉంది. అసలు ఆ పాప ఏమైపోయింది అనేది అసలు సీసీటీవీ ఫుటేజ్లు కూడా చిక్కకపోవటం ఒక అంతుపట్టని రహస్యంగా మారిపోయింది. అనేక అనుమానాలు అయితే లేవనెత్తుతూ ఉన్నారు కానీ అసలు ఆ పాప ఏమైంది అన్నది మాత్రం తెలియటం లేదు. దీంతోనే అసలు ఏమైంది, ఆ పాప తిరిగి రావాలని కోరుకుంటూనే ఉన్నారు అందరూ. ప్రతి ఒక్కరు కూడా ఆ తల్లి దగ్గరికి క్షేమంగా ఆ పాపకు రావాలని కోరుకుంటూ, మరొక వైపు అసలు ఆ పాపకి ఏమైపోయింది అనేటువంటి ఒక బజ్ కానీ అనేటువంటి ఒక ఆలోచన కానీ ప్రతి ఒక్కళ్ళ మెదడులో కూడా మెదులుతూనే ఉంది. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయిరామ్ అడిగి తెలుసుకుందాం. సాయిరామ్, ఇప్పటికే ఈ పాప గురించి పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలుగా ఏర్పడి గాలిస్తూ ఉన్నారు. మరొకవైపు టెక్నాలజీని ఉపయోగిస్తూ కూడా గాలిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఎటువంటి ప్రయోజనం ఉండటం లేదు. ఇక దీంట్లో నేతలు కూడా అంటే చొరవ తీసుకోవటం మనం చూస్తూ ఉన్నాం. ఈ కేసును అంటే ప్రత్యేకమైన శ్రద్ధ వహించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. గతంలో పవన్ కళ్యాణ్ కానీ ఇప్పుడు హోంమంత్రి అనిత కూడా రావటం జరిగింది. పూర్తి డీటెయిల్స్ ఏంటి అసలు ఈ అంశంలో? శ్రీనుశ్రీ, కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ పరిధిలోని సిహెచ్ అగ్రహారం వద్ద అదృశ్యమైన 2 ఏళ్ల చిన్నారి జానేశ్వరి కేసు నేటితో 12 రోజుల వరకు చేరుకుంది. కానీ ఎంత వెతికినా, ఎన్ని బృందాలు రంగంలో దిగినా, ఎంత సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించినప్పటికీ కూడా చిన్నారికి సంబంధించిన ఒక్క స్పష్టమైన ఆధారం కూడా లభించకపోవడం ఈ కేసును మరింత మిస్టరీగా మారుతుంది. సాధారణంగా ఇలాంటి కేసుల్లో మొదటి 2 లేదా 3 రోజుల్లోనే ఏదో ఒక క్లూ దొరికే అవకాశం ఉంటుంది. కానీ జాను కేసులో మాత్రం రోజులు గడుస్తున్న కొద్ది ఆధారాలు మాత్రం దొరకట్లేదు. కొత్త ప్రశ్నలే గుర్తుకొస్తున్నాయి తప్ప ఎటువంటి క్లూ అయితే దొరకడం లేదు. జూన్ 6వ తేదీన పామాయిల్ తోట సమీపంలో కనిపించిన చిన్నారి అనంతరం అదృశ్యమైన విషయం అందరికీ తెలిసిందే. అప్పటి నుంచి కూడా పోలీసులు, అటవీ శాఖ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎస్డీఆర్ఎస్ బృందాలు కూడా అటు స్థానికులు కూడా కలిసి భారీ ఎత్తునైతే గాలింపు చర్యలు చేపట్టారు. కానీ ఎక్కడా కూడా పాప సంబంధించిన చిన్న క్లూ కూడా దొరకలేదు. మొదట చిన్నారి అడవిలోకి వెళ్లి దారి తప్పిపోయి ఉండొచ్చు అని కొంతమంది భావించినప్పటికీ ఆ తర్వాత అడవి జంతువులు ఏమైనా దాడి చేసి ఉండొచ్చు అన్న కోణంలో కూడా అటు పోలీసు అధికారులు, అటవీ శాఖ అధికారులు కూడా పరిశీలించడం జరిగింది. ఇక చూసుకుంటే ఈ కేసులో కీలక ఆధారంగా భావించిన పెంపుడు కుక్క కథ మరో మైలుకు తిరిగిందని చెప్పుకోవచ్చు. జ్ఞానేశ్వరితో పాటు వెళ్ళిన కుక్క 3 రోజుల తర్వాత తిరిగి వచ్చి తర్వాత దానికి GPS ట్రాకర్ అమర్చి దాన్ని అయితే పోలీసులు అడవులకు వదిలినప్పటికీ కూడా అది మనం కాదు. ఏదైతే కీలకంగా భావించిన పెంపుడు కుక్క ఏసు తేలని మిస్టరీగా అయితే మరణించడం జరిగింది. కానీ ప్రస్తుతం అందరూ కూడా ఏదైతే పెంపుడు కుక్క మరణించిన నమూనాలను అయితే శాంపుల్స్ అయితే ల్యాబ్ అయితే పంపించారు. ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉందో దానికోసం అందరూ చూపు అటువైపే కొనసాగుతుంది. ఇదిలా ఉండగా ఈ రోజు కొన్ని సమయాలు అంటే ఇప్పుడు కొన్ని సోషల్ మీడియా వేదికగా కూడా కొంతమంది పలానా పాపని రాజమండ్రిలో చూసామని చెప్పి ఒక వీడియో కింద అయితే కామెంట్ పెట్టడం జరిగింది. ఆ కోణంలో కూడా పోలీసులు అయితే ఈ కోణంలో కూడా ఆ వృద్ధ దంపతుల దగ్గర చూసామని చెప్పేసి అన్నారు. ఆ కోణంలో కూడా పోలీసులు ఎవరు ఆ వ్యక్తి నిజంగానే పాపని చూసారా లేదా ఏదైనా ఆకతాయిలు ఎవరైనా పని అన్న కోణంలో కూడా ఈ పాయింట్ ఆఫ్ లో కూడా ఆ కేసుని అయితే ఆ పాయింట్ ఆఫ్ లో కూడా ఫాలో చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ అంటే ఏదైతే కుక్కకు సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉందో సుమారుగా 5 రోజులు గడుస్తుందని చెప్పారు. ఈ 5 రోజుల్లో ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే ఖచ్చితంగా దీనికి సంబంధించి ఖచ్చితంగా ఒక క్లూ దొరుకుతుందనే ఆశతోనైతే అందరూ అయితే చూస్తున్నారు. ఇక చూసుకుంటే ఈ రోజు
హోంమంత్రి అనిత వారి కుటుంబ పిల్లల జాహ్నవికి సంబంధించిన కుటుంబ సభ్యులను అయితే పరామర్శించారు. ఏం జరిగిందని వివరంగా వారు తెలుసుకున్నారు. అదేవిధంగా చర్యలు ఎలా కొనసాగుతున్నాయి, ఇప్పటి వరకు జరిగిన చర్యలు, ఎటువంటి చర్యలు అన్ని కూడా జిల్లా ఎస్పీతో అడిగి తెలుసుకున్నాం. అదేవిధంగా వారికి అండగా ఉంటామని చెప్పేసి హోంమంత్రి అనిత కూడా కుటుంబ సభ్యులకైతే భరోసా ఇచ్చారు. ఖచ్చితంగా పాపకు సంబంధించి ఏ కీలక ఆధారం దొరికినా దేన్ని కూడా విడిచిపెట్టకుండా ఖచ్చితంగా అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేయాలని చెప్పేసి అటు జిల్లా ఎస్పీ కూడా సూచించడం జరిగింది. అదేవిధంగా అన్ని విధాలుగా కూడా కూటమి ప్రభుత్వం ఆదుకుంటుంది. ఖచ్చితంగా పాపనికి సంబంధించిన ఏదో ఒక విషయం అయితే తేల్చుతామని ఖచ్చితంగా కూడా అని హోంమంత్రి కుటుంబ సభ్యులు అయితే ఒక భరోసా ఇచ్చారు. రేణుశ్రీ, ఇదిగా చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా అంటే సుమారుగా పాప తప్పిపోయి పాప మిస్ అయ్యి సుమారుగా 12 రోజులు గడుస్తుంది. ప్రతి ఒక్కరు అంటే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా ఈ న్యూస్ చూసి ప్రతి ఒక్కరు కూడా పాప క్షేమంగా తిరిగి రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. కానీ ఈ పాపకు సంబంధించి ఇప్పటి వరకు కూడా చిన్న క్లూ దొరకపోవడంతో ఈ కేసు మొత్తం మిస్టరీగా మారింది. రేణుశ్రీ, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సాయిరా. ఇక జాను కుటుంబానికి అండగా ఉంటామంటూ హోంమంత్రి అనిత హామీ ఇవ్వటం జరిగింది. మరొకవైపు ఈ సమయంలో ఎవరైనా కానీ చేయగలిగింది ఏంటంటే, ఎందుకంటే పాప ఆచూకీ లభ్యం అవటం లేదు. ఏ కోణంలో వెళ్ళినా కానీ దారులన్నీ మూసుకుపోతూ ఉన్నాయి. ఈ సమయంలో ఆ కుక్క ఏదైతే కుక్క చనిపోవడం జరిగిందో దానికి అది ఎందుకు చనిపోయింది అనేటువంటి పోస్ట్ మార్టం నివేదిక, వీటి మీద ఈ కేసు కొంత ఆధారపడి ఉన్నట్లుగా చూడొచ్చు. మరొకవైపు చేయగలిగినటువంటి కూడా చేస్తూ ఉన్నారు టెక్నాలజీని వాడటం కానీ, మరొకవైపు ఆ పాప కనిపించిన చోట బొమ్మలు, చికెన్ ముక్కలు ఇవి పెట్టడం కానీ. ఎందుకంటే ఒకవేళ కనుక ఏదైనా అడవి మృగం కనుక దాడి చేస్తే మరలా ఆ బొమ్మలు కానీ అక్కడ ఉన్నటువంటి ఆ నీచు వాసనకి కానీ మరలా అక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి కూడా పోలీసులు అటువంటి చర్యలు చేపట్టారు. అయినప్పటికీ కూడా ఈ కేసులోనైతే ఏమీ పురోగతి అయితే కనిపించడం లేదు. కానీ ఇటువంటి సమయంలో ఆ తల్లిదండ్రులు ఒక ఆశతో ఎదురు చూస్తున్నారు. పాప తిరిగి ఒక నమ్మకంతో ఉన్నారు. పాప తిరిగి వాళ్ళకు దొరుకుతుంది, పాప వాళ్ళకి ప్రాణాలతో వాళ్ళ దగ్గరికి చేరుతుంది అనేటువంటి నమ్మకంతో ఆ తల్లిదండ్రులు ఉన్నారు. ఇలాంటి సమయంలో ఎవరైనా కానీ వాళ్ళకి ఇవ్వగలిగింది ధైర్యం మాత్రమే. ఇక హోంమంత్రి అనిత కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళ కుటుంబానికి ధైర్యం చెప్పారు, హామీ ఇచ్చారు.